నేను చాలా అడగాలి కానీ ఇంటర్వ్యూ కన్ఫైన్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్గా అడిగేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ని చూస్తే ఒక లీడర్గా మీకు నచ్చే అంశాలేంటి, నచ్చని అంశాలేంటి? అంటే ప్రతి లోకేష్ గారిది పక్కన పెడదాం, అందాక ముందు చంద్రబాబు గారిది. అంటే చంద్రబాబు గారిని ఒక లీడర్గా చూసినప్పుడు మీకు నచ్చే అంశాలేంటి, నచ్చని అంశాలేంటి? నచ్చే అంశాలంటే 18 గంటలు పనిచేస్తారు అండ్ గెలుపైనా ఓటమైనా సరే అదే శ్రమతో పనిచేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ఉండడం అనేది ఎవరన్నా అదృష్టంగా భావించి చేస్తారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన ఇప్పుడు 2004 నుంచి 2014 10 ఏళ్ళు చేశారు. ఈ ప్రభుత్వంలో వీళ్ళు సరిగ్గా బిహేవ్ చేయరు కాబట్టి అయినా సరే వెళ్ళారు. కానీ వాళ్ళ ప్రవర్తన అసెంబ్లీలో అందరికీ కనపడింది. ఆ ఒక్క కారణం వల్ల అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు. కానీ లేకపోతే ఈసారి కూడా అసెంబ్లీ 5 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. సో విక్టరీ ఆర్ లాస్ మనం జనాల కోసం పనిచేయాలనేది చేస్తారు. 3, ఆయన నాకు ఈ పూటకి లేకపోతే ఈ సంవత్సరానికి లేకపోతే ఈ ఎలక్షన్స్కే మంచి ఏంటి అని ఆలోచించకుండా భావితరాల కోసం మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన ప్రజలు మన ప్రాంతం అభివృద్ధి చెందుతాం అలాంటి హిస్టారికల్ డిసిషన్స్ తీసుకుంటారు. ఆయన ఆ నిర్ణయాల వల్లే గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చాలా అభివృద్ధి చెందారు. ఐటీ పరిశ్రమల్లో మిగతా అన్ని పరిశ్రమల్లో. అండ్ మీరు ఇందాక అన్నాను క్షమాగుణం ఉంది, అందరినీ క్షమించగలుగుతారు. అది మీకు నచ్చే అంశమా నచ్చని అంశమా? అది దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంది. క్షమాగుణం చాలా మంది నాయకులు అంటూ ఉంటారు చంద్రబాబు గారు మరీ మెతగ్గా వ్యవహరిస్తున్నారు, ఆయన కొంచెం గట్టిగా ఉంటే బాగుంది. మీరు వీక్నెసెస్ కూడా అడిగారు ఆయనలో చెప్పమని. ఆయనలో ఇంకా కొంచెం ఎక్కువ చూడగలిగింది మీరు అన్నది ఏంటంటే, ఒకటి కొంత మరీ యదవుల్ని క్షమించకూడదు అనేది నా కోరిక. వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని మంచి వాళ్ళతో సమానంగా ట్రీట్ చేయకూడదు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ డెఫినెట్లీ వీ కెన్ డూ బెటర్. అలాగే ఈ చంద్రబాబు గారిలో ఉండే లక్షణాలు ఏవి లోకేష్ గారిలో ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారు? ఇద్దరు రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల కోసం నిర్ణయాలు తీసుకోవాలనేది ఉంది. ఇప్పుడు ఇద్దరు కష్టపడుతున్నారు బలంగా. అండ్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. చంద్రబాబు గారు ఆ విషయంలో కొంచెం ఏంటంటే సాఫ్ట్గా ఉన్నారు. లోకేష్ అన్న ఇప్పుడు స్పీచెస్లో అంటున్నాడు ఆయన అగ్రెసివ్గా ఉన్నారని వినిపిస్తుంది. రామారావు గారు రాముడు, చంద్రబాబు గారు చంద్రుడు అయితే వైసీపీ వాళ్ళకి నేను మూర్ఖుడు అని నేను అనేక సభల్లో ఆ విషయంలో వేరే కదా. అండ్ వయసు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో లోకేష్ గారు వస్తే ఒక అగ్రెసివ్ టార్గెట్ లేకపోతే ఒక ఫైట్ అనేది ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా అది కనిపిస్తుందండి మీకు? డెఫినెట్గా. ఇప్పుడు ఆయన అనేది ఏంటి అంటే అందరినీ కాదు, మూర్ఖులు ఎవరైతే లా పరిధి మించి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ, నాట్ జస్ట్ పాలిటిషియన్స్, ఆఫీసర్స్ కూడా కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి. లోకేష్ గారిలో మీకు బాగా నచ్చే అంశం ఒకటి చెప్పమంటే ఈ ఒక్క విషయం నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే అగ్రెసివ్గా ఉండడం. అగ్రెసివ్ గురించి కాదండి, మనం తప్పని తప్పనాలి, ఒప్పని ఒప్పనాలి. మంచిగా చేసిన వాడిని ప్రోత్సహించడం ఎంత ముఖ్యం, తప్పు చేసిన వాడిని పనిష్ చేయడం అంతే ముఖ్యం. ఉల్టా, తప్పు చేసిన వాడిని పనిష్ చేయడం ఎంత ముఖ్యం, మంచి చేసిన వాడిని ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం. సో ఆ 2 విధాల్లో లోకేష్ అన్న చాలా బలంగా ఉన్నాడు. మనకి మంచి చేసే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని మనం చూసుకుందాం, రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళందరినీ ప్రోత్సహిద్దాం. ఇలా లాకి విరుద్ధంగా వైసీపీకి తొత్తులుగా పనిచేసే ఆఫీసర్స్ని, వైసీపీలో మూర్ఖులుగా పనిచేసే నాయకులందరినీ లీగల్గా వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారు అక్కడ పట్టుకుని వాళ్ళందరికీ తగిన శిక్ష ఇచ్చేటట్టు చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ నెక్స్ట్ రాబోతుంది అని మీరు అంటున్నారు కదండి, లోకేష్ గారు పోషించబోయే కీలకమైన భూమిక ఏదని భావిస్తున్నారు మీరు? అంటే మీకు ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటంటే, ఫస్ట్ మంగళగిరిలో ఓడిపోయారు, మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తారు. దాని తర్వాత ఏంటనేది అప్పుడు చూస్తాం. సరే, అమరావతి కోసం మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు, టీడీపీ పార్టీ అమరావతి మాత్రమే రాజధాని అని చెప్తూ ఉంది, వీళ్ళు 3 రాజధానులు అంటూ ఉన్నారు.
సో అమరావతి అనే దాన్ని మీరు లాస్ట్ టైం ఎప్పుడండి చూసారు, ఎప్పుడు విజిట్ చేశారు? అంటే ఈ మధ్య ఏమైనా వెళ్ళారా? మేబీ ఒక 1.5 year ago అయి ఉంటుందండి. అంటే అమరావతి అంటే మీరు అనేది క్యాపిటల్ రీజన్ రోడ్ 1 year అయి ఉంటుందండి. మీరు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఉండే పరిస్థితికి ఇప్పుడు ఉండే, మీరు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఉండే పరిస్థితికి తేడా ఏమైనా గమనించారండి? అంటే ఏమైనా కనిపించిందా తేడా ఏమైనా? అమరావతిని చంపేశారు కదండి ఇప్పుడు. అంటే ఎలాంటి తేడాలు కనిపించాయండి నేను అడుగుతున్నాను. అక్కడ బిల్డింగ్లు కట్టేసిన బిల్డింగ్లు అలొకేట్ చేయట్లేదు. ఫర్దర్గా అమరావతిని ఏ విషయంలోనూ డెవలప్ చేయట్లేదు. అంటే ఎంత నెగిటివిటీ అంటే అమరావతిలో చంద్రబాబు గారి టైంలో వచ్చిన యూనివర్సిటీస్కి వాళ్ళు అప్పుడు పేరు ఏమని పెట్టుకున్నారంటే ఎస్ఆర్ఎం అమరావతి, విఐటి అమరావతి, అమృత అమరావతి. ఈ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ పేర్లు మారిపోయినాయి. చూసారా మీరు? వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏంటో తెలుసా మీకు? ఎస్ఆర్ఎం ఏపీ, విఐటి ఏపీ, అమృత ఏపీ. అంటే అమరావతి అనే పేరు కూడా ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. అంత లోతుగా వీళ్ళు అమరావతిని చంపేద్దామని ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళు రాజధాని మీద వీళ్ళు ఎంత చేసినా సరే ప్రజల తీర్పు వచ్చేసింది. ఉత్తరాంధ్రకి రాజధాని ఇవ్వడం వల్ల ఇక్కడ అందరూ మాకు బ్రహ్మరథం వేస్తా అనుకున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు అమాయకులు, మూర్ఖులు కాదు. నేను మొన్న మీకోసం మీ భారత్ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు కూడా ఒక 2-3 పెద్దలు అమరావతిని బాగా డెవలప్ చేయండి అయ్యా అని నాకు చెప్పారు. నాకు ఆనందంగా ఉంది. అండ్ మీకు ఎదురుగానే ఉన్న ఋషికొండ, అక్కడ అంటే రకరకాల పరిణామాలు జరిగాయి, దాని మీద రకరకాల చర్చ నడిచాయి. అంటే మీకు ఎదురుగానే ఉంది కాబట్టి దగ్గరగా చూసే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను. అక్కడ ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే యాక్చువల్గా కొన్నిసార్లు ఏంచి గ్రీన్ పరదాలు కట్టారని చెప్పి మీ నాయకులు చెప్తున్నారు, రకరకాల వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరికి అలౌ చేయట్లేదు లోపలికని మీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. లాస్ట్ టైం సిపిఐ నారాయణ గారు కూడా వెళ్ళడానికి అక్కడ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అని వాళ్ళు చెప్పారు. అక్కడ రియాలిటీ ఏంటండి? ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అనేది ఏంటి? బాధ కలిగేది ఏంటి అంటే ప్రభుత్వం లాంటి ఒక బాధ్యత గల సంస్థ కూడా ఇంత అబద్ధాలు చెప్తారనేది చాలా బాధాకరం. అది ఒక ఋషికొండ మీద ఒక చిన్న టూరిజం ప్రాజెక్ట్ ఉంది, హరిత రిసార్ట్స్ అని. అదెంతో 7 ఎకరాల్లో 8 ఎకరాల్లో ఉంది. దాన్ని మేము అప్గ్రేడ్ చేస్తున్నాము, 5 స్టార్ రిసార్ట్ లాగా తయారు చేస్తున్నాం అనే సాకుతో అన్నీ ఎరగొట్టేశారు. అన్నీ ఎరగొట్టడమే కాకుండా 8 ఎకరాలు పక్కన పెట్టి 20-25 ఎకరాలు తవ్వేశారు. దానికి సంబంధించిన కొండంతా తవ్వేశారు. తవ్వేసి టూరిజం ప్రాజెక్ట్ అనే పేరుతో ఇప్పుడు దాకా కట్టారు. దాని మీద హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ అన్నిటికీ వెళ్ళి చెప్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేమంది. హైకోర్టు అంది మీరు ఏ ల్యాండ్ మీద గతంలో ఉన్నాయో ఆ ల్యాండ్ తప్ప అడిషనల్ ల్యాండ్ 20 ఎకరాలు ఎక్కడ మీరు కట్టద్దన్నారు. ఈ అన్నిటినీ పట్టించుకోకుండా, లాకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కట్టేస్తుంది. ఫైనల్గా 1 సంవత్సరంన్నర ముసుగులో పెట్టింది. బయటకు వచ్చి వాళ్ళ మంత్రులే, వాళ్ళ నాయకులే అవును ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కడితే తప్పేంటి, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంటే మీకేంటి అభ్యంతరం, అది నిజంగా మీకు అది చేయాలని ఉంటే మీరు 2 ఏళ్ల క్రితం పర్మిషన్ పెట్టినప్పుడు అట్లా పెట్టచ్చు కదా. అది కూడా టూరిజం ల్యాండ్ ఎందుకు? మీ టూరిజం ల్యాండ్ కొనేసుకోండి, లేకపోతే టూరిజంకి మీరు ఇంకేదో ఇచ్చి ఈ ల్యాండ్ మీరు తీసేసుకోండి. టూరిజం పేరుతో టూరిజం పేరు మీద అప్పు తెచ్చుకొని ఎందుకు కట్టాలి? అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు? అండ్ ఇప్పుడు సరే మీరు కడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, లేకపోతే సిపిఐ నారాయణ గారు వెళ్తారు, లేకపోతే ఇంకెవరో మీడియా జర్నలిస్ట్ వెళ్తారు. ఎందుకు ఆపాలి? మీరు చేసేది అంత న్యాయబద్ధంగానే ఉంది కదా. వెళ్ళి చూస్తే ఏమవుతుంది, ఏమైపోతుంది? పెద్ద కొంప కూలిపోతుందా? వెళ్ళిన ప్రతిసారి హౌస్ అరెస్ట్ చేసేయడం అంటే ఇంత దాచుకుని దొంగలాగా చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు నిజంగా అక్కడ సీఎంకి మీకు క్యాంప్ ఆఫీస్ కట్టాలి అంటే రైట్ రాయల్గా పర్మిషన్స్ తెచ్చుకోండి, ప్రభుత్వం మీదే కదా, అందరికీ తెలిసేటట్టు చెప్పి కట్టండి. ఇప్పుడు అక్కడ కడుతుంది సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అంటే వాళ్ళ మంత్రులు అంటున్నారు, నాకు తెలియదు నిజంగా అది ఏమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు దాకా అసలు కోర్టు అసలు కట్టద్దు అన్నది కూడా కట్టేస్తున్నారంటే ఇంకా ఈ ప్రభుత్వం మీద అసలు ఏమాత్రం నమ్మకం పెట్టుకోవాలి? సార్ అలాగే జగన్ గారి పరిపాలన కోసం చెప్పాల్సి వస్తే 1 ముక్కలో చెప్తారో 100 ముక్కలో చెప్తారా, ఏం చెప్తారు? మేము ఓడిపోయినప్పుడు బాధ కలిగిన ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయ్యి 150 సీట్లతో గెలిస్తే కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లే అవకాశం ఉందేమో అని ఒక చిన్న ఆశ ఉండింది.
గతం గతహ, జరిగింది ఏదో జరిగిపోయింది, నా మీద ఉన్న ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడైనా ఒక మంచి నాయకుడిగా చేస్తారని నేను ఆశించాను. కానీ గత 4 ఏళ్ల పరిపాలన చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. నా మీద లేకపోతే ఇంకెవరి మీద వ్యక్తిగతంగా చేసింది పక్కన పెడితే రాష్ట్రంలో పరిపాలన అసలు బాలేదు. 40% తెలుగుదేశం ఓటర్లు, తెలుగుదేశానికి సానుభూతి పరులు ఉన్నారు. వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, వాళ్ళందరినీ చంపేద్దాము అంటే సమాజం ఎట్లా ఉంటుంది? వాళ్ళ నాయకులు అందరినీ చంపేద్దాం, ఆర్థికంగా వాళ్ళు అన్నీ కొట్టేద్దాం, ఒక మంచి ప్రాక్టీస్ కాదు. ఇప్పుడు రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తారు, కానీ సమాజంలో అందరూ బతకాలి. నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చచ్చిపోవాలనేది ఒక మంచి ఆలోచన కాదు సమాజానికి. ఇంకోటి ఏంటి అంటే మనం పేదవాళ్ళని చూసుకుందాం, వాళ్ళకి సంక్షేమం చేద్దాం, కానీ రాష్ట్ర ఆదాయం పెంచి అది చేయాలి. రాష్ట్ర ఆదాయం పెంచకుండా అప్పులు తెచ్చుకుని ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టేసి చేస్తే మనం వాళ్ళకి తాత్కాలికంగా ఆ పూటకి కొందరికి, అది కూడా అందరికి కాదు, ఇవాళ ప్రభుత్వ పథకాలు 25-30% మందికే చేరుతున్నాయి. మిగతా 75% పరిస్థితి ఏంటి? వాళ్ళల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పథకాలు రావట్లేదు. ఇవాళ 300 యూనిట్లు దాటితే కట్టు, ఇన్కమ్ ట్యాక్స్లో ఎంతో జీతం దాటితే కట్టు, ఇంట్లో 2 పెన్షన్ ఉంటే ఒకరికి కట్టు, ఇలా రకరకాల పాలసీలు పెట్టి పేదవాళ్ళను కూడా హింసిస్తుంది ప్రభుత్వం. సో అన్ని విధాలుగా చూస్తుంటే ఏంటి అంటే 10 మందిని తీసుకెళ్ళి 10 మందిని క్యారీ చేయగలిగితే మనం మంచి పరిపాలన అందజేయగలిగే వాళ్ళం. ఒక యంగ్స్టర్గా కొన్ని ధైర్యం ఉంది, అంత ధైర్యము అంత కష్టపడిపోతే ఆయన పవర్లో వచ్చేవారు కాదు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం చాలా బాగుండేది. ఇప్పుడు గత 5 ఏళ్ళుగా 2014 నుంచి 19లో చేసిన మంచి పనులన్నీ కొలాప్స్ అయిపోయినాయి. రాష్ట్రం చాలా చెడ్డ పేరు ప్రపంచవ్యాప్తంగా సంపాదించింది. ఎవరు బయట నుంచి మన మీద మంచి చూపు లేదనేది చాలా బాధ కలుగుతుంది. మీ గోల్ లేకపోతే డ్రీము రాజకీయాల్లో ఏదైనా ఉందా సార్? బతుకున్నంత కాలం, ప్రజలు నాకు అవకాశం ఇచ్చినంత కాలం వాళ్ళకి సర్వీస్ చేసి మంచి పేరు సంపాదించి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఉండాలనేది నా గోల్. అలాగే ఇప్పుడు అంటే చాలాసార్లు వింటూ ఉన్నాను, లోకేష్ గారు తన స్పీచెస్లో మీరు ఎంత చేస్తే దానికి రిటర్న్ మేము ఇస్తాము, దానికి డబుల్ ఇస్తాము ఇట్లా అని అంటూ ఉన్నారు. అంటే రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే ఈ నాయకులు మీ మీద ఏవైతే చేస్తున్నారో దాని రివర్స్లో మీరు అంటే వాళ్ళకి అంతకంతా ఇస్తారని ఏమైనా అలాంటివి ఉందా అండి? లొకేషన్ ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా ప్రకారం మేము వాళ్ళకి చేస్తే మాకు ఎదవలకి తేడా ఏంటి? అది కాదు ఉద్దేశం ఏంటి అంటే లాకి అగెన్స్ట్గా చేసినోడు, లేకపోతే ఇల్లీగల్గా ఏదైనా చేసినోడు, లేకపోతే ఒక లైన్ మించి చేసినోడు, ఎవరన్నా మూర్ఖంగా చేసినోడికి డెఫినెట్గా రిపర్కషన్స్ ఉండాలి, వాళ్ళకు ఉండాలి లా ప్రకారంగా. అది నేను అంటాను, చంద్రబాబు గారు కూడా అదే అంటారు. సో వీ షుడ్ గో యాజ్ పర్ ద లా. ఇప్పుడు ఒక ఆఫీసర్ రూల్ మించి దాటితే సస్పెండ్ చేసేయండి, ఉద్యోగం నుంచి తీసేయండి. ఒక పాలిటిషియన్ అలా ఏదో పనులు చేస్తే జీవితంలో గెలవనివ్వకుండా చేయండి. దాన్ని ఏమి చంపేసి కొట్టేసి అదంతా అవసరం లేదు. మనం కూడా ఒక రౌడీలాగా చేస్తే రౌడీలకి మనకి తేడా ఏంటి? నేను రాజకీయంగా ఫినిష్ చేసేస్తాం. సో రాజకీయంగా ఎవరైతే ఉన్నారో దానికి డబుల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రాజకీయంగా అదే అండి, రాజకీయంగా వ్యక్తిగతంగా లేకపోతే వాళ్ళ మీద మేము ఫిజికల్గా వెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టి అసలు అలాంటి పరిపాలన ఉండదు. మనకి లా అండ్ ఆర్డర్ ఉండాలి, అందరికీ సేఫ్టీ ఉండాలి, కానీ రాజకీయంగా వాళ్ళని ఫినిష్ చేసేయాలి. నిజం చెప్పండి, బాలయ్య గారి సినిమా చూస్తే బాలయ్య గారు తెర మీద హీరోగా మీకు నచ్చుతారా, బయట మనిషిగా నచ్చుతారా? కొన్ని సినిమాల్లో హీరోగా నచ్చుతారు, కానీ అన్నిసార్లు బయట మనిషిగా నచ్చుతారు. ఓకే, బాలయ్య గారి సినిమాలో ఒక పాట కానీ డైలాగ్ కానీ ఏదైనా చెప్పి ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దామండి. ఏదో ఒకటి మీకు ఇష్టమైంది. అది మంచి డైలాగ్ కాదులేండి, ఎందుక పర్లేదు సార్, పర్లేదు. ఒక హీరో డైలాగ్ చెప్పడం అదేం పర్వాలేదు, మా ప్రేక్షకుల కోసం. నా కొడుకు మొన్న ఈరసింహారెడ్డి సినిమా డైలాగ్లో
అది అది నేర్చుకున్నాడు. భయం నా బయోడేటాలో లేదురా అని భూతి పదం ఉంది కదా, అది వాడు చెప్తూ ఉంటాడు కాబట్టి అదొకటి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. బట్ యాక్చువల్లీ అది ఒక మంచి డైలాగ్ గుర్తొచ్చిందండి. సింహ సినిమాలో ఆయన డాక్టర్ కదా, డాక్టర్గా ఉండి అండ్ విలన్స్ మీద కూడా మాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆ విలన్స్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి పోలీసులు ఈయన ఏదో చేస్తున్నప్పుడు విలన్స్ని చంపేస్తున్నప్పుడు వస్తే ఆయన అంటాడు, ఇక్కడ అమ్మాయికి నాకు డైలాగ్ సరిగ్గా గుర్తులేదు కానీ సారాంశం మీకు చెప్తున్నా, ఇక్కడ ఒక అమ్మాయికి రేప్ అయితే నో పోలీస్, ఇక్కడ దొంగతనం చేస్తే నో పోలీస్, కానీ దొంగల్ని నేను కొడుతుంటే మాత్రం పోలీస్ 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 అని ఏదో అంటారు. అలాంటిది యూఎస్ భరత్ గారు మన కోసం అని చెప్పి గుర్తు చేసుకు నేను ఒకసారి ఫోన్లో చూస్తాను, ఆగండి. డైలాగ్ చూడండి సార్, బాలయ్య గారి డైలాగ్ చెప్పబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్యూబ్ టీవీ ఇది. ఇంతవరకు ఎవరికి చెప్పి ఉండరేమో. చెప్పారా సార్ ఇంతకుముందు ఏమైనా? మా కొడుకుతో చెప్పుంటా. ఓకే ఓకే, ఏ ఇంటర్వ్యూలో చెప్పండి ఇది? మరి మా ఎట్లా డెలివరీ చేస్తారు తెలియదు. యాక్షన్ చెప్పండి. సరే యాక్షన్. మిమ్మల్ని చూసి చెప్పనా, కెమెరా చూసి చెప్పనా? కెమెరా చూసి చెప్పండి సార్. యాక్షన్. మీ జియో గవర్నమెంట్స్ ఆర్డర్, నా జియో గాడ్స్ ఆర్డర్. మీరు నన్ను యాక్టర్ చేయమాకండి, నేను పాలిటిషియన్ గానే ఉంటాను. సూపర్గా చెప్పారు. లేదు చాలా బాగా చెప్పారు సార్, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. యూఎస్ చూసారు కదండి, ఇది మన యువ నాయకుడు భరత్ గారి అంతరంగం. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బాయ్.